ఇక బీసీల తరపు నుంచి మీరు అనేక వేదికలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఇష్యూకి సంబంధించి ఇదిగో అయిపోతుంది, అదిగా అయిపోతుంది అన్నారు, కేసులు ఇవన్నీ కూడా. మీకు ఏమనిపిస్తుంది, ఈ కేసులన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పడ్డవేనా, లేకపోతే కావాలని ఆ రెడ్డి జాగృతి ఇంకొకళ్ళు ఎవరైనా స్వచ్ఛందంగా వేసేది అనుకుంటున్నారా? మేము ఒక 50 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆనాడు బీసీ ఉద్యమ నాయకులుగా శివశంకర్ గారు, బాలగౌడ్ గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఎంతో ఉద్యమ నాయకులు, బీసీ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు. ఇప్పుడు హనుమంతరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇతర జనతా ప్రభుత్వంలో కావచ్చు. ఈ బీసీలకు రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు రకరకాల కాలేకర్ కమిషను, ఆ తర్వాత మురళీధరరావు కమిషను, అనంతరావు కమిషన్లు, ఈ వాటా అడిగే క్రమంలో ఈ కమిషన్లు వేయడము, కమిషన్ల నుంచి దాన్ని కోర్టుకు తీసుకెళ్లడం, కోర్టుల పేరు చెప్పి మళ్ళీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం పాలకపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఇవాళ బీసీలకి రిజర్వేషన్ రాకపోవడానికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీ. 78-77 సంవత్సరాల గణతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నలో ఈ రోజుకు బీసీలకు రిజర్వేషన్ అందకపోవడానికి రాజ్యాంగం ఏదో రాసుకొని ప్రమాణం చేసి ప్రజాస్వామ్యంలో వాళ్ళు పాలకులుగా ఉన్నామని చెప్తున్నారు. దాన్ని అమలు చేయడంలోనే ఆ రోజు అంబేద్కర్ అదే అన్నాడు, నేను రాజ్యాంగం రాశాను, అమలు చేయాల్సిందే పాలకుల వర్గులకు ఉంటుంది, ఇది అమలు చేయనప్పుడు పాలకులు విఫలమైనట్టే అని చెప్పాడు. ఇలా పాలకులు విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇప్పటి వరకు మోసం చేసింది కూడా అది. అంటే మీలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది? అంటే బేసిక్గా చాలా ఏళ్ళగా మీరు కొట్లాడుతున్న వాళ్ళు ఉద్యమ టైంలో కూడా ఉన్నవాళ్ళే కదా, మరి బాధ అనిపిస్తూ ఉందా? తెలంగాణ వచ్చింది సరే, ఏదో మన బీసీలకు ఏదో మేలు జరుగుతుందనో రకరకాల పోరాటాలు మీకు కూడా ఉన్నాయి కాబట్టి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్, ప్రభుత్వం మీకు ఇస్తున్న ఇట్లాంటి హామీలు, చెప్పని హామీలు, లేకపోతే అవి అవని హామీలు, రోజుకో మాట, ఎట్లా అనిపిస్తుంది? పాలకపక్షం ఎప్పుడు కూడా ప్రజల్ని ట్రాప్లో వేయటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో ఒక పన్నాగం పెట్టుకునే వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేస్తూ ఉంది. కానీ మిమ్మల్ని ఒక బంధించాం, బీసీలకు 42% అనేది. మీరు ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కోర్టుల దగ్గరికి వెళ్ళినా కూడా మాకేం బాధ లేదు. ఎందుకంటే బాధపడేది అంటే చాలా సంవత్సరాలుగా చాలా నష్టపోయాం, రాజకీయంగా కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఈ వర్గాలకి సంక్షేమ పథకాలు బడ్జెట్లో కావచ్చు, అందింది ఏమీ లేదు. కానీ ఈరోజు అధికారం తప్ప మాకు మరొక మార్గం లేదనేది బీసీ ప్రజలు చైతన్యవంతమయ్యారు. అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు ఎవరైతే బీసీ ప్రజాప్రతినిధులుగా రావాల్సిన వాళ్ళు ఒక అడ్డం గోడలుగా ఇవాళ బీసీ సమాజానికి, పాలక పక్షానికి మధ్యలో నిల్చున్నారు. వాళ్ళ వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంది. అంటే బీసీలు కూడా తప్పు ఉందనుకోవచ్చు. అంటే బీసీ ప్రధాన రాజకీయ చైతన్యం, రాజకీయ అవగాహన లేక వ్యక్తిగత స్వార్థంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, 42% ఇచ్చింది అని చెప్పింది. దాన్ని అమలు చేయించే బాధ్యత ఎవరిది? ఆ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న బీసీ పెద్దలది ముందు చొరవ తీసుకోవాలి. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పెద్దన్నగా ముందు నిలబడాలి, మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి. అదే అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేసిన పొన్నం ప్రభాకర్ గౌడ్, మా సామాజిక వర్గమే కావచ్చు, మంచి ప్రయత్నమే కావచ్చు, కానీ అమలు చేయడంలో చొరవ చూపించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అది వెనక్కిపోయినప్పుడు ఆయనతో పాటు కొండ సురేఖ గారు కావచ్చు, లేకపోతే వాకడ శ్రీహరి కావచ్చు, ఇంకా బీసీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళకు పెద్ద బాధ్యత ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న పెద్ద కులాల ట్రాప్లో ఉండి మీరు బయటపడకపోతున్నారు. మీకు అన్ని కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా బయట మాకు కనపడతా ఉంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బీసీ సమాజానికి ఏమి కావాలో. అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ళు మాత్రమే. కానీ శాశ్వతంగా నిలిచిపోవాలంటే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నప్పుడే దానికి అర్థం ఉంటుంది. లేకపోతే అది మోసం అనబడుతుంది, దగ అనబడుతుంది. అది ఈ బీసీ ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రేపు ఏర్పడుతుంది. అంటే ఈ నాయకులను చూస్తుంటే మీరుకే అనిపిస్తుంది అంటే బేసిక్ ఇప్పుడు బీసీ కమిషన్ వేసిర్రు, రకరకాల అంశాలు, మీరు కూడా చాలా చర్చలకు వచ్చినాయి. చాలా మంది బీసీలో మీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, బీసీ సంఘాలు కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీకి ఏమో కండువాలు కప్పిన రోజులు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి కొంతమంది సెపరేట్గా వచ్చి లేదు మేము ఇదే కులగాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని కొంతమంది మాట్లాడారు. బేసిక్గా మీ కులాల్లోనూ కొంత సఖ్యత లేకపోవడం వల్ల కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊతం వెళ్తుందంటారా? ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. బీసీ సంఘాలుగా ఉన్న వాళ్ళంతా బీసీలకి 42% ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో, డిమాండ్ పట్ల అంకుటిత భావం ఉండొచ్చు, ఉద్యమ పట్ల, కార్యాచరణ పట్ల ఏకాభిప్రాయంతో పోకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంది.
పాలక పక్షాలు ట్రాప్లో వేసినప్పుడు పడవలసిన అవసరం కొన్ని సంఘాలకు పడ్డాయి, వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అవును. కానీ ఇక్కడ కూర్చొని మనం సాధించగలగాలి అనుకున్నప్పుడు పాలకపక్షమే ప్రజల దగ్గరికి రావాలి. మరి ఎందుకంటే బీసీ సంఘాలన్నీ ఒక తాటి మీదకి ఎందుకు రావట్లేదు? బేసిక్ ఇప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఒక సంఘం ఒక ఇది తీసుకుంటుంటే ఇంకో సంఘం ఇంకోటి. ఇప్పుడు మీరున్నారు పొలిటికల్ ఫ్రంట్ నుంచి మాట్లాడుతూ ఉంటారు, మీరేం న్యూట్రల్ సంఘం అనుకుందాం. ఇంకొక సంఘం వచ్చి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సంఘం వచ్చి బీజేపీకి. అంటే బేసిక్గా వీళ్ళు డివైడ్ అవ్వడం వల్ల కొంత ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఒక తాటి మీదకి రావట్లేదు వీళ్ళ బీసీలందరూ కూడా? మేము మొదటి నుంచి చెప్తున్నాము, ఈ ప్రక్రియ అంతా బీసీలకి 42% రిజర్వేషన్. ఇక్కడ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంకి రాకముందు 42% అని చెప్పింది. అధికారంకి వచ్చిన తర్వాత ఉద్యమాలు మళ్ళీ బలంగా అవుతున్న క్రమంలో అసెంబ్లీలో మేము కులగణన చేస్తామని చెప్పింది. కులగణనలో 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక కమిటీ వేసి, సాధ్యం కాదని కోర్టు ద్వారా డెడికేషన్ కమిషన్ వేసి ఒక పద్ధతి ప్రకారము నువ్వు లెక్కలు తీసావు. ఎంత తేలింది? 56.8% తేలింది. నియర్లీ 57%. 57% అని బీసీలో తేలిన ఏదైతే ఉందో అది ఆ డెడికేషన్ కమిషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. నువ్వు లెక్కలు చేసినందుకు. గత పాలక పక్షం ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో కూడా వాళ్ళు కూడా సర్వే చేశారు, కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. వాళ్ళు పెట్టలేదని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ మీరు కూడా అదే పని చేస్తున్నారుగా. ఏ కులం ఎంత ఉందో లెక్కలు తీసినప్పుడు బహిరంగంగా లెక్కలు పెట్టాలి. పెట్టకపోవడంలోనూ అంతర్యం కనపడతా ఉంది. ఇది ఒక పెద్ద కుట్రకోణం అక్కడే కనిపించింది. పెట్టితే కదా నీ ఎంత కులం ఎంతో తెలిసేది, నీ స్టాండ్ నువ్వు చెప్పాలి కదా. పెట్టకుండానే రిజర్వేషన్ ప్రక్రియ ఎట్లా నిర్ణయిస్తావు? సరే, అయినా మేము 57% ఉన్న బీసీలని 42%కే మళ్ళీ ఇస్తానని చెప్పావు. ఆ చట్టబద్ధత చేయాల్సిన అవకాశం ఏదైతే ఉందో నువ్వు అధికారంలోకి రాకముందేమో చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తానని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధత కల్పించకుండా నువ్వు ఏం ప్రయత్నం చేశావు? చట్టబద్ధత కల్పించవలసిన కార్యాచరణ రూపొందించలేదు ఇక్కడ. అవును. ఎందుకు? ఇవాళ నీ చేతిలో డెడికేషన్ కమిషన్ ద్వారానో ఆర్డినెన్సో జీవోలో రకరకాల ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో తీసుకొస్తాను. కానీ ఇది రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లోనే బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ ఆమోదించ చేయాలి. దానికి తగిన ప్రక్రియ పక్క రాష్ట్రం తమిళనాడులో ఉందని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మేము చెప్పే విధానం ఏంటంటే ఎవరికి కండవాలు కప్పలేదు, ఎవరికి అభినందనలు చెప్పట్లేదు. మీరు అవి చేసినప్పుడు కదా మేము కప్పేది, అభినందనలు చెప్పేది. చేయకుండా మేము ఎందుకు? మరి చేయకుండానే కొన్ని కులాలు ఇప్పుడు బీసీలు కొంతమంది వెళ్ళి కండువాలు కప్పారు కదా. అది వాళ్ళ వ్యక్తిగత అంశంగానే చూస్తాం తప్ప బీసీ సమాజం పట్ల బీసీ ప్రజలు ఎప్పుడంటే ఆ ఫలాలు అందినప్పుడు మాత్రమే కృతజ్ఞత భావంతో ఉంటారు. అంటే మీరు కేవలం రాజకీయ అధికారమేనా, లేదంటే రాజ్యాధికారమేనా, లేదంటే విద్య లేదా ఉపాధి విషయంలో కూడా మీరు అడుగుతున్నారా? మేము అడిగే కోణం ఏంటంటే ఈ సమాజంలో బీసీల జనాభా మీద విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలు మేము ఎంతమందిమో మాకు అంత వాటా, సకల సామాజిక రంగంలో మా వాటా కావాలని మేము మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. మా జనాభాను గుర్తించండి, మాకు వచ్చే అవకాశాలు ఇవ్వండి, మేము ఎంతమంది ఉంటే రాజకీయ రంగంలో ఇవ్వండి, బడ్జెట్లో ఇవ్వండి, విద్యారంగంలో ఇవ్వండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో రిజర్వేషన్లు ఉన్నాయి అంటున్నాం కదా. మా ప్రక్రియ మేము ఎంతుంటే అంత రిజర్వేషన్ కేటాయించమనే కదా. విద్యారంగంలో కానీ ఉద్యోగం ఏదైనా సరే ఆయా కులాలకు ఆ ఫలాలు అందినప్పుడే అభివృద్ధిలోకి వెళ్తాం. ఇవాళ అభివృద్ధిలో వెళ్ళకపోవడానికి 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న సంబరాల్లో కూడా ఇంకా రిజర్వేషన్ల ప్రక్రియ కావాలని ప్రజలు అడుగుతున్నారంటే ఈ పాలక పక్షాలు సిగ్గుపడాలి. మేము మోసం చేసి అధికారంలోకి ఉంటున్నాం అనేది వాళ్ళు చేయాలి. ఈరోజు మేము కూడా ఏమంటున్నామంటే ఒక ఉద్యమ సంస్థలుగా ఇండిపెండెంట్గా మేము ఒకటే అంటున్నాం, తమిళనాడు తరహా ప్రక్రియ మొదలు పెట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఇక్కడ డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. అధికార పక్షానికి చేస్తున్న మోసానికి బీజేపీ, బీఆర్ఎస్ అనే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే చెప్పబడుతున్నాయో వాళ్ళు నిలదీయాల్సింది, ఉద్యమ కార్యక్రమం చేయాల్సింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి మీరు ఇచ్చిన హామీ అమలు చేయకుండా కరోనాకు వచ్చారు, వచ్చిన తర్వాత కూడా ఇవ్వట్లేదు, మీరు మోసం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో కానీ ప్రభుత్వాన్ని కానీ ఎండగట్టాలి. ఈ పార్టీలు ఇవి చేయట్లేదు. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాడు ఏం చేయాలి? చట్టబద్ధ కల్పించడానికి ఎక్కడో జంతర్ మంతర్ దగ్గర ధర్నానో లేకపోతే ఇంకా రాష్ట్ర బందో ఎవరికి నష్టం అవుతుంది? మళ్ళీ సామాన్య ప్రజలకే.